జైల్లో అంబటి ఎలా ఉన్నాడు. అంబటికి బెయిల్ అప్లై చేశారు, నాకు బెయిల్ కూడా అప్లై చేయని చెప్పాడు. అంబటి యాక్చువల్లీ పాపం అరెస్ట్కి ముందు నోటీసులు ఇవ్వడానికి వచ్చినా, లేకపోతే ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ ఇంటికి వచ్చి నోటీసులు ఇస్తుంటే ఎందుకు అర్ధరాత్రి వచ్చి ఎందుకు తలుపు కొడతారు, నేనే వస్తాను నన్ను అరెస్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి అన్నాడు. ఏమైంది, గువ్వ పువ్వులాగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే నాకు బెయిల్ కావాలని చెప్పి బెయిల్ పిటిషన్ అప్లై చేశాడు. రాజమండ్రి జైల్లో కూర్చుని బాబుకు 14 రోజులు రిమైండ్ ఉంది, 20 కేసులు అన్నారు, నాకు తెలిసి ఇంకా బొచ్చుడు మంది ఫైల్ చేసి ఉంటారు. పొన్న వాళ్ళు చెప్పినట్టే ఈ గద్దెని ఇక్కడి నుంచి తర్వాత అక్కడ, అక్కడి నుంచి తర్వాత ఇక్కడ పీటీ వ్యారెంట్తో తీసుకెళ్తారేమో అని జనాలు కూడా ఊహిస్తున్నారు. అండ్ అంబటి లాంటికైతే సింపతి ఎలిమెంట్ ఎక్కడా లేనే లేదు రాష్ట్రంలో. చీ అంబటి అంటున్నారు అందరూ కలిసి. సో అంబటి జైల్లో కష్టాల గురించి ఆలోచిస్తే రాజమండ్రి జైలు బయట చిరుతపులు తిరుగుతుందట. ఏంటో ఇతను జైల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పాపం అంబటి బయట చిరుతపులి, లోపల అంబటికున్న కష్టాలు ఏంటంటే నేలపైన పడుకోవాలి. మామూలుగా లేదు అంబటి పరిస్థితి. నేలపైన పడుకోవాలి, తప్పదు. 14 రోజుల రిమైండ్లో నేలపైన పడుకున్న అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తాడు. సో అది సరిపోద్ది మనకి ఇక్కడ లెక్కలో.